ఒక్కసారి ఊహించుకోండి. మీ డెస్క్ మీద కూర్చున్నారు. ఏం చేయాలో, మీ లైఫ్‌ని ఎలా ఇంకొక స్టెప్ ముందుకెలా ఎదిగించాలో మీకు బాగా తెలుసు. 100% తెలుసు. మీ చేతిలో ఉన్న పుస్తకాన్న లేదా ఒక ల్యాప్‌టాప్‌ని ఓపెన్ చేశారు. సరిగ్గా అప్పుడే మీలో ఒక తెలియని ఒక కనబడిన ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మీ మైండ్ లోపల మాత్రం ఇదొక సైలెంట్ కిల్లర్. ఒక యుద్ధం జరుగుతుంది. అది చాలా నెమ్మదిగా ఒక చిన్న సాకుతో స్టార్ట్ అవుద్ది. పెద్ద పనే చేయబోతున్నాం కదా! అలసిపోయినట్టుగా ఉంది. ఒక 5 నిమిషాలు జస్ట్ ఫోన్ అలా చూసి రీసెట్ అవుతా అనుకుంటాం. ఫుల్ ఫోకస్‌తో మొదలు పెట్టొచ్చు అనుకుంటాం. అలా స్క్రీన్‌ని అన్‌లాక్ చేసిన మరుక్షణం నీకు తెలిసే లోపల 30 నిమిషాలు గాల్లో కలిసిపోతాయి. మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి పని చేయకుండానే అలా మెరుస్తూ ఉన్న స్క్రీన్ వైపు బ్లాంక్‌గా చూస్తూ ఉండిపోతారు. వెంటనే నీలో ఒక గిల్ట్ మొదలవుతుంది. అసలు నాకు డిసిప్లిన్ లేదు. నా లైఫ్ ఇంతే మీరే తిట్టుకుంటారు. మీరు కుమిలిపోతారు. మీరు బద్ధకస్తులు కాదు. మీలోని విల్లుపవర్‌కి ఎలాంటి పని చేయాలో అంతే పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోని ఒక భయంకరమైన నిజం ఏంటంటే మొబైల్‌ని పట్టుకొని మనం ఈ యాప్స్‌తో మన ఒక డిజిటల్ ప్రపంచాన్ని వాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ లేదు. ఇక్కడ మనం వేటాడబడుతుంది. అర్థం చేసుకోండి. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళాలి. దట్టమైన అడవుల్లో మన పూర్వీకులు ప్రాణాలతో బయటపడడానికి ఒక జంతువుని ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా వాళ్ళకి కావాల్సింది ఒక రేజర్ షార్ట్ ఫోకస్. ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం ఆ ఒక్క క్షణం మీదే వాళ్ళ ప్రాణాలు పెట్టి ఒక బయాలజికల్ ఇన్స్టింక్ట్ అది. ఇన్స్టింక్ట్ అంటే ఏదో ఒకటి ఆలోచించి ఆచితూచి చేసే పనే కాదు. ఏదైనా ఒక పరిస్థితి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మన శరీరం ఆటోమేటిక్‌గా రియాక్ట్ అయ్యే ఒక రిఫ్లెక్షన్ యాక్షన్. ఆ ఫోకస్ వల్లనే మనిషి ఇప్పటి వరకు భూమి మీద ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు ఆ అడవిలో లేము. మనం ఒక కొత్త అడవిలోకి వచ్చాం. అదే డిజిటల్ జంగల్. ఇక్కడ మీ చుట్టూ ఉన్న ప్రతి మొబైల్ యాప్, మీ ఫోన్‌లో ప్రతి నోటిఫికేషన్, ప్రతి ఇన్ఫినిటీ స్క్రోల్ ఇవన్నిటి వెనుక ప్రపంచంలోనే అత్యంత తెలివైన న్యూరో సైంటిస్టులు కూర్చొని ఉన్నారు. టార్గెట్ ఒక్కటే, మీ ప్రాణాలను నిలబెట్టి ఆ పవర్‌ఫుల్ ఫోకస్‌ని నిలించడం. అవును. వాళ్ళు చాలా సైలెంట్‌గా క్రియేట్ అవుతున్న కనిపించని జైలు కట్టారు. జైలు ఎంత కంఫర్టబుల్‌గా ఉందంటే అంతం అక్కడే ఉండిపోదాం అని అనిపించేంత బావుంటుంది. అంత మత్తులు మిమ్మల్ని ముంచెత్తుతుంది. 100కి 99% పరిస్థితి ఈ ప్రపంచంలో ఆ 1% ఉన్నారు చూడండి. ద టాప్ క్రియేటర్స్, బిల్డర్స్ వాళ్ళ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఎలాంటి పెర్ఫార్మర్స్ ఈ డిజిటల్ మాయలకి అస్సలు పడడానికి ఒప్పుకోరు. వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్ డైమెన్షన్‌లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పనులకి అస్సలు పొంతనే వాళ్ళే ఆ పనిగా కనిపిస్తారు. వాళ్ళలో భయం ఉండదు. ఓవర్ థింకింగ్ అస్సలే ఉండదు. రోజులో కొన్ని గంటల పాటు వాళ్ళు ఎంత హైపర్ ప్రొడక్టివ్‌గా ఫ్రీక్వెన్సీలో పనిచేస్తారంటే ప్రపంచం అంతా వాళ్ళని చూసి వాళ్ళకేదో సూపర్ పవర్స్ ఉన్నాయని అనుకుంటారు. దీన్ని ఫ్లో స్టేట్ అంటారు.